నీకు ఇది మామూలేగా, ఏదో కలగంటున్నట్టున్నావు. ఏమయ్యా అద్దె ఎప్పుడు ఇస్తావు? 2-3 రోజుల్లో మీ అద్దె పువ్వుల్లో పెట్టిస్తాను. పువ్వులు ఎందుకు? నా చెవుల్లోకే పువ్వులు అక్కర్లా, డబ్బులు చాలు. ఇదిగో తెల్ల బట్టలు వేసుకోగానే సరిపోదు, నెలల అద్దె ఇవ్వాలనే జ్ఞానం ఉండాలి. చూడు 2 రోజులు టైం ఇస్తున్నా, అద్దె గనక ఇవ్వకపోయావో ఇట్లా పిక్చర్ తీస్తా. ఏంట్రా ఆ బెల్లం బసరాగాడు వచ్చేస్తున్నాడు. వచ్చేసాడు? అయ్యో, ఈ రోజు కనుక మనం అద్దె కట్టకపోతే మన పిక్చర్ తీసేలా ఉన్నాడు. కప్పేసావా? వేసేసాను. అయితే ఇంకేముంది, ముసుకేసుకుని కూర్చో. చూద్దాం. పిచ్చపిచ్చగా వాగితే చంపేస్తాను. అద్దెడిగితే కోపాలు అందరికి. వీళ్ళొకళ్ళు పొద్దున్నే పాలవాళ్ళ కంటే ముందే వెళ్ళిపోతారు, రాత్రుల్లో గూర్ఖాలు వచ్చిన తర్వాత కూడా రారు. చిచ్చి, వీళ్ళని పట్టుకోవడం కంటే ఆ స్మగ్లర్ వీరప్పని పట్టుకోవడం చాలా ఈజీ. పిచ్చి బసవయ్య. అసలు వీళ్ళ దగ్గర నుంచి అద్దె వసూలు చేయటం ఎలాగా? ఇదెక్కడది? కట్టుడు పళ్ళ గురించి విన్నాను, కానీ ఇలా పెట్టుడు కిటికీల గురించి ఎప్పుడూ వెళ్ళలేదు. అది నా ఇంటిగా. అమ్మ దొంగ వెధవల్లారా. ఇంతకీ వెళ్ళిపోయాడంటావా? తాళం కప్ప వేసుంటే వెళ్ళిపోక ఏం చేస్తాడు మామ? అయినా వాడి మెదడెప్పుడు మోకాల్లో ఉంటుంది. అవునరా గొట్టం. మీలాంటి బేవర్సగాళ్ళకి కొంప అద్దెకిస్తే మోకాళ్ళలో ఏం కర్మ, అరికాల్లో కూడా దిగజారిపోతుంది. అంకుల్ మీరెలా వచ్చారు? మీరు ఏర్పాటు చేసుకున్నారుగా రాజమార్గం, దీంట్లోంచి ఎంటర్ అయ్యాను. స్పేర్ పార్ట్ షాప్ గా మారుస్తారా? ఇదిగో ఈ రోజున అద్దె కడితే గాని నేను ఇక్కడి నుంచి కదలను. అంకుల్ ఇది మంచం కాదు, మంచం లాంటిది. అవును అలాగా, ఇది కూడా స్టిక్ కాదు, స్టిక్ లాంటిది. నాతో పెట్టుకుంటారా? అబ్బా నడు విరగొట్టేశారు కదా. వామ్మో, ఇన్ని జతల చెప్పులా? అమ్మో అమ్మో అమ్మో, ఇదేంటి నట్టిట్లో సిగరెట్ పేకలు పారేశారు? లేకపోతే సిటీ బ్యాంక్ లో ఏమంటారా? కార్టూన్లు వద్దు, అద్దె సంగతి తెలుసండి. పిక్చర్ తీస్తా. అద్దె అద్దె కట్టాలని అనుకుంటున్నా అంకుల్. కానీ మధ్య మా బిజినెస్ తో లాస్ వస్తేను. ఏంటయ్యా ఎప్పుడు అద్దె అడిగినా బిజినెస్ లాసు అంటారు. ఇంతకీ మీరు చేసే బిజినెస్ ఏంటి? ఏముంది నా బ్లేడు పాకెట్ లో పాకెట్. అదండి, రియల్ గా చెప్పాలంటే రియల్ ఎస్టేట్ బిజినెస్, రియల్ ఫ్లాట్లు. ఓహో, ఫ్లాట్లు బిజినెస్. అవును, మీరు నానా కష్టాలు పడి ఇలా పోర్షన్ల చుట్టూ తిరిగితే అద్దె వసూలు చేసేది ఎంత? ఆఫ్టర్ ఆల్ 5,000. అదే ఈ బిల్డింగ్ పడగొట్టి ఈ బిల్డింగ్ పడగొడతాం. కంగారు పడకండి, ఈ ఇల్లు పడగొట్టి ఇదే ప్లేస్ లో 100 ఫ్లాట్లు కట్టేసుకున్నారనుకోండి, లక్షల అద్దె వసూలు చేసుకోవచ్చు. 100 ఫ్లాట్ల? అవును అంకుల్, 100 ఫ్లాట్లు, మధ్యలో స్విమ్మింగ్ పూల్. ఆ స్విమ్మింగ్ పూల్ లో మీరు అలా తేలుతూ ఎక్కడున్నారు సార్? స్విమ్మింగ్ పూల్ లో. ఎలా ఉంది సార్ మా ఐడియా? సూపర్. ముందా పని కానివ్వండి. మరి మీ అద్దె అద్దె అద్దె. మనలో మనకు అద్దెలంటాయా? ముందా స్విమ్మింగ్ పూల్ పని చూడండి. రతమ్మా, కొంచెం చట్నీ వేయించు. శివాద్రి అక్కడ చూడు కొంచెం. గుట్టు సరిగా ఉడకలేదు మావా. ఏంటా మిడిగుట్లు వేసుకుని చూడటం? నువ్వు ఓ గుట్టు కొనుక్కొని తెలుసుగా. రత్తమ్మా, వీడికో గుట్టు పడే ఊళ్ళో వాళ్ళ గుట్లకేసి ఆపగా చూస్తున్నాడు. ఆయ్ ఏంటి అయిపోయింది? రత్తమ్మ ఢిల్లీ దాదా వస్తున్నాడు.
కత్తి విసిరింది నేను వచ్చానని తెలియజేయడానికి, అంతేగాని దాన్ని నువ్వు ఫోర్క్లా వాడుకోవటానికి కాదు. అంత సీరియస్ అయితే ఎలా గురు? కొంచెం వోల్టేజ్ తగ్గించు. సరే విషయానికి రా. ఏం లేదు గురు, నీతో కొంచెం అర్జెంట్ గా మాట్లాడాలి. అక్కడికి వస్తావా? సరే రాటు కత్తి తీసుకో. సెంట్రల్ మినిస్టర్ లా సెక్యూరిటీ మెయింటైన్ చేస్తున్నావు, వాళ్ళ చేతిలో ఆ గన్స్ ఏమిటి? ఏం లేదు గురు, బిల్డప్ కోసం డమ్మీ గన్ చేతిలో పెట్టా. ఓహో. కూటి కోసం కోటి విద్యలు అన్నారు. సరే విషయం ఏంటో చెప్పు. విషయం ఏం లేదు గురు, మా ఫ్రెండ్ బెల్లంకొండ పెద్దారెడ్డి కొత్తగా ఇల్లు కట్టాడు. ఆ ఇంటికి వీధి పోటుందని శాస్త్రి గారు చెప్పారంట. ఆ దోషం పోవాలంటే వినాయకుడి విగ్రహం ఇంటి ముందు పెట్టాలి. పెట్టుకోమను, దానికి మా పర్మిషన్ దేనికి? పర్మిషన్ కాదయ్యా మొగడా, ఆ వినాయకుడి విగ్రహాన్ని మీరే దొంగిలించి రావాలి. దొంగిలించుకు రావడం ఎందుకు? కొనుక్కోవచ్చుగా. చా. ఆ, ఆహా, ఆ విషయం మాకు తెలుసులే. కొనుక్కొచ్చిన విగ్రహం కంటే కొట్టుకొచ్చిన విగ్రహం శ్రేష్టమని శాస్త్రి గారు పంచాంగం చూసి మరీ చెప్పారంట. అందుకని ఆ పని మీరే చెయ్యాలి. ఆలోచించక రాజానికి దండం పెడతాను. 10,000 రూపాయలకు బేరం కుదుర్చుకున్నాను. ఇదిగో 2,000 రూపాయలు అడ్వాన్స్. తొందరగా పని పూర్తి చెయ్యి. ఇక నువ్వు నిశ్చింతగా ఉండు ఢిల్లీ. ఆ. వినాయకుడు రేపు ఉదయాన్నే పెదరెట్టి గారెట్టిగా పరిగెత్తుకుంటూ వస్తాడు. ఆహా. నువ్వు వెళ్ళి రాపో. ఏ రాజా, 100 రూపాయలు అంటే ఇవ్వా? ఏ ఏం లేదు రాజా, వాళ్ళిద్దరు ఫేసులు చూసావు కదా, వాళ్ళ బేటా లేకపోతే నన్ను ఫ్రై చేసుకొని తింటారు. థ్యాంక్ యూ. చెప్పగా సారీ వినాయక, గుడ్లో ఉన్న నిన్ను గోతంలోకి తెంపాం. నోరు మూసుకోట్రా త్వరగా. ఆ, తగలబడుతున్నారా? ఇక్కడ ఎక్కడ దాక్కుని ఉంటారు. అన్ని వైపులా వెతుకుదాం. వెతకండి. వెతకండి. మావా, మనం ఇక్కడే ఉంటే వాళ్ళు అనంత పని చేసేలా ఉన్నారు. ఆ కొంపలో దూరిపోదామా? ఇక్కడ లేనట్టుంది. అటువైపు వెతుకుదాం. పదండి. పదండి. చెడు చెడు ఏంటక్క? మన ఇంట్లో దొంగలు పడ్డారా? ఏంటి? అయ్యో, మన ఇంట్లో దొంగలు పడ్డారు. అక్క అక్క లేవండి అక్క. ఏంట్రా మన ఇంట్లో దొంగలు పడ్డారు? అయ్యో, నువ్వేంటి మన ఇంటికి ఏదో చుట్టాలు వచ్చినట్టు ఫీల్ అవుతున్నా? ఆ దొంగలు ఎలా ఉంటారో చూడాలని ఉందక్క. మనల్ని చూస్తే చంపేస్తారు. అక్క అక్క వాళ్ళ కనపడకుండా చూద్దాం అక్క. అక్క అక్క ప్లీజ్ అక్క ప్లీజ్. సరే, పడచ్చకుంటారండి. రండి. అక్క అక్క ఆ దొంగలు వంటగదిలోకి వెళ్ళారే. నాకు తెలుసు, మాట్లాడుకో. రండి. చెట్టు చెట్టు టీపై మీద తాళం కప్పుంది, త్వరగా తీసుకురా వెళ్ళు. అంతా చీకటిగా ఉంది. లైట్ వేసేయమంటావా? ఇదేమన్నా మన సొంతలో లైట్ వేయడానికి idiot. అబ్బో, ఆహా, మోని ఏ బీరువా తగిలింది. పీరువా గత్రా ఫిరుసు. అబ్బో, ఫ్రిడ్జా? ఇవ్వు. దొంగ వెధవల్లారా, ఇంట్లో ఎవరు పెద్దోళ్ళు లేకుండా చూసి దోపిడికి వస్తారా? దోపిడికి వచ్చావా? ఏయ్, ఎలా కనిపిస్తున్నావు నీ కళ్ళకి? సారీ సిస్టర్, మేము దొంగలం కాదు, జెంటిల్మన్లం. అక్క జెంటిల్మెన్ లో అర్జున్ కూడా దొంగే. అబ్బో, ఈ గుంటడికి సినిమా నాలెడ్జ్ మస్తుగా ఉన్నట్టుంది. తెలుస్తుంది, తెలుస్తుంది. ఏయ్, ఏంటా గుసగుసలు? మీరు దొంగలని మీ మొహాలు చూస్తేనే తెలిసిపోతుంది. ఏయ్, ఏయ్, పదే పదే దొంగలన్నావంటే మొహం పచ్చడైపోతుంది. నన్ను అంత మాట అంటావా? నిన్ను శాంతి, పోలీస్ స్టేషన్ నెంబర్ ఎంత? 100. 100. హలో పోలీస్ స్టేషన్. హలో,
అచ్చగచ్చి అమ్ముకుట్టి ఫోన్ పెట్టేయమ్మా అబ్జగచ్చి అర్ధరత్తి నీ సాక్షిగా మేము దొంగలం కాదు అవును త్వరలో వినాయక చవితి కదా ఇంట్లో పూజ చేసుకుందామని గుడిలో నుంచి వినాయకుడు తెస్తుంటే జనం మా వెంట పడ్డారు మేము వచ్చి మీ ఇంట్లో పట్టామన్నమాట అర్థమైందిగా ఇప్పుడు తలుపు తీస్తామమ్మా తీసేస్తుంది సిస్టర్ Really? వెరీ నైస్ గర్ల్ తలుపు ఏంటక్క వాళ్ళని వదిలేస్తావా వదిలేక ఇంట్లోనే అది ఉంచుకుంటా కాదక్క ఇలా రా ఎక్కడికి ఏంటి ఇప్పుడు వాళ్ళని వదిలేసామనుకో మనని కొట్టి మన ఇంట్లో వాడిని తీసుకోపోని గ్యారంటీ ఏంటి కరెక్టేనే చూస్తే అలాగే ఉన్నారు అక్క ఐడియా అమ్మ నాన్న వచ్చే వరకు వీళ్ళ ఇంట్లోనే ఉంచి దొంగ పోలీస్ ఆట ఆడుకుందామా ఈ పిల్ల పిశాచాలు ఏం మాట్లాడుకుంటున్నాయబ్బా రండి సిస్టర్ రండి మీ శిఖరాగ్ర సమావేశం ముగిసినట్టేనా ఏం నిర్ణయించుకున్నారు మిమ్మల్ని పోలీసులకు పట్టిస్తే 6 నెలల పాటు జైల్లో పెట్టి ఒళ్ళు హూనం చేస్తారు దానివల్ల మాకేంటి ప్రయోజనం అవునవును ఏం ప్రయోజనం సో పోలీసులకి ఫోన్ చేయడం క్యాన్సిల్ ఆహా పిల్లలు సిస్టరు చల్లని వారే కళ్ళ కపట మెరుగని కరుణామయులే చప్పుడు తలుపు తీయండమ్మా మేము బయటకు వచ్చేస్తాం చక్క ఆడుకోవచ్చు మిమ్మల్ని ఈ రోజు నుంచి వారం రోజుల పాటు హౌస్ అరెస్ట్ చేస్తున్నాం హౌస్ అరెస్టా అంటే మీకు వంటిల్లే జైలు అన్నమాట దిస్ ఇస్ టూ మచ్ అవును ఇది చాలా అన్యాయం ఆహా, మీరు చేసే అన్యాయం కంటేనా నోరు మూసుకుని వంటింట్లో పడి ఉండండి పదండి. ఆ, పారిపోవాలని ప్రయత్నించావా ఇస్తా పగిలిపోద్ది ఇస్తా అంటే ఏంటి మావా అబ్బో అబ్బో